దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. ఈ 14వ వచనము మనకు తెలియజేస్తుంది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మచేత నడిపించబడాలి, అప్పుడు మనము దేవుని కుమారులమై ఉంటాం, దేవుని పిల్లలమై ఉంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనందరము కూడా దేవుని పిల్లలుగా ఉండడానికే దేవుడు మనల్ని ఈ లోకములో బ్రతికింపజేస్తున్నాడు. ఒకవేళ మన దేవుని పిల్లలు కామనుకోండి, మనకు అసలు నిరీక్షణే ఉండదు. మన మరణం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మరణంతో నా జీవితం అయిపోతుంది, ఇక కొన్ని రోజులే ఉన్నాయి, నాకు జీవితం లేదు, ఎప్పుడేం జరుగుద్దో తెలియదని భయముతో, ఆందోళనతో, మనము కలవరంతో బ్రతకవలసిన వారమై ఉంటాం. చూడండి, లోకము ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, ఎప్పుడు సమస్య వస్తుందో, ఎప్పుడు ప్రమాదం వస్తుందో, మీ జీవం ఏ పాటిది, ఎప్పుడు మరణం వస్తుందో అనే పరిస్థితిలో మనుషులందరూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలు వేరు. దేవుని పిల్లల కొరకు అనంతమైన జీవితం, అనగా అంతం లేని జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ జీవితం ఉంది. నేను అడుగు పెట్టబోతున్నాను ఎక్కడ? నిత్య జీవములో, నిరంతరం బ్రతికే ఆ యొక్క లోకములో నేను అడుగు పెట్టబోతున్నాను. అది మన నిరీక్షణ. అలాంటి లోకం నీకు ఉన్నప్పుడు మరి ఎందుకు క్షయమైపోయే సమస్యలతో, ప్రమాదములతో కూడిన ఈ లోకములో ఎంత సంపాదించినా అర్థం లేకుండా పోయే ఈ లోకం, మనుషుల వైపున మీరు చూడండి, ఎవరికి ఏ నిరీక్షణ ఉంది? ఇంత కష్టపడుతున్నావు కదా, నీ నిరీక్షణ ఏంటి అంటే ఏం చెప్పగలరు? ఈ కష్టాన్ని అంతటిని అనుభవించగలను, ఈ కష్టం అంతా తీసుకొని వెళ్ళగలను చెప్పగలరా అసలు? అటువంటి పరిస్థితి ఇదంతా కూడా. అయితే దేవుని పిల్లల జీవితం వేరు. మనం దేవుని పిల్లలుగా జీవించినట్లయితే మనం ధన్యులం. దేవుని పిల్లల జీవితంలో ఇక్కడ పడే ప్రతి కష్టము, ఇక్కడ అనుభవించే ప్రతి శ్రమ, ఈ జీవితంలో ఉన్న ప్రతి సందర్భము కూడా నిరీక్షణకు సంబంధించింది. అది జీతము కొరకే, అది బహుమానం కొరకే, అది సౌకర్యాల కొరకే, అది ఘనతను చేసుకోవడం కొరకే. శరీరంలో ఈ జీవితం నాశనం వైపు వెళ్తుంటే, ఆత్మలో ఈ జీవితం ఎటువైపు వెళ్తుంది? బలముతో ఉదయించు సూర్యుని వలె వృద్ధాప్యంలో కూడా చిగురు పెట్టగలిగిన స్థితిలో. ఆత్మీయ జీవితంలో నాశనం అనేది లేదు గనక అది ఇక అభివృద్ధి పదములో మాత్రమే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పడిపోవడము, ఒక స్థాయికి వెళ్ళాక పడిపోవడం, కెరటంలాగా పడిపోవడం, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంతే ముగింపు, ఇక అంతా క్రిందికి దిగజారడమే, డౌన్ఫాలే అనే పరిస్థితి లేదు. ఆత్మీయ జీవితంలో అలా ఉండదు. ఆత్మీయ జీవితంలో శరీరంలో వృద్ధాప్యం ఉన్నా, శరీరంలో ఆ వృద్ధాప్యముల్లో వాటి ద్వారా ఎటువంటి పరిస్థితులు కలిగినా, ఏ పరిస్థితి అయినా, ఇస్సాకుని గురించి చూస్తాం, మందదృష్టి గలవాడై ఉన్న పరిస్థితి. మందదృష్టి అయిన ఆత్మలో ఏంటి? ఊహించలేని స్థాయిలోనికి రూపాంతరం చెందగలిగిన విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ సమయము అనుగ్రహించబడిన కొలది ఈ ప్రపంచములో భౌతికమైన విషయాలు ఎలా వర్ధిల్లుతూ ఉన్నాయో, టెక్నాలజీ పరంగా కానీ, అనేకమైన సౌకర్యాల పరంగా కానీ, ఆత్మీయ జీవితం అలా కొనసాగుతూనే ఉంటుంది. శరీరము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆత్మలో మాత్రము ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగగలిగిన, వృద్ధి చెందగలిగిందే ఉంటుంది. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. శరీరం మనల్ని నడిపిస్తే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అది మాత్రమే ఆలోచిస్తాం. లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించకూడి. మనం ప్రేమించేది లోకంలో ఉన్నదా, పైలోకంలో ఉన్నదా? పైనున్న వాటి మీద మనసు పెట్టుకోనండి. పైనున్నవి ఏంటి? ఏమున్నాయి? పైన మనకు ఆకాశ నక్షత్రాలే కనబడుతున్నాయేమో, పైన శూన్యమే కనబడుతుందేమో,
పైనే నిజమైన జీవితం ఉంది, అంతం లేని జీవితం ఉంది, ఆకలి దప్పులు లేని జీవితం ఉంది. పైన ఇక్కడున్న వాటన్నిటికంటే ఘనమైనవి, గొప్పవి, వాటిలో కొంత నీడ ఇక్కడ కనబడుతుంది. అధికారాలు అక్కడివి ఇక్కడ ప్రతిబింబింపజేస్తున్నాయి. జడ్జీలుగా ఉండే స్థానములు అక్కడున్నాయి. అది మనం గుర్తించాలి. అక్కడ ఏమున్నాయి? ఇక్కడికంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికంటే ఎక్కువ ఉన్నాయి. అక్కడ కిరీటాలు ఉన్నాయి, సింహాసనములు ఉన్నాయి. కాబట్టి పైన ఏం లేదని కాదు, పైన అన్నీ ఉన్నాయి. అది మనము గుర్తించాలి. పైన నిజమైనవి ఉన్నాయి. ఇక్కడ నీడ ఉంటే పైన ఏముంది? నిజం ఉంది. ఇక్కడ ధనము యొక్క నీడ ఉంది. ఆ నీడ కొంతవరకు కనబడుతుంది అంతే. నువ్వు అసలైన ధనం ఎక్కడుంది? ఇది అస్థిరమైంది. స్థిరమైంది ఎక్కడుంది? స్థిరమైన ధనాన్ని అక్కడుంది, స్థిరమైంది. ఇక్కడంతా ధనాన్ని కూర్చుకుంటే ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. కానీ అక్కడ సంపాదించకూడదని కాదు, ప్రయాసపడకూడదని కాదు, ఇది మన ఉద్యోగ స్థలము. దీని తర్వాత జీవితాన్ని అనుభవించే దాంట్లో మనం అడుగు పెట్టబోతున్నాం. విశ్రాంతిలో, ఇక్కడ పని స్థలం, పని నుండి ఇంటికి వెళ్తుంటే విశ్రాంతి, మనకు విశ్రాంతి స్థలం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. దేవుని కుమారులుగా ఇక్కడ ప్రత్యక్షపరుచుకోవాలి. ఎందుకంటే మనుషులుగా మాత్రమే ప్రత్యక్షపరుచుకుంటే మన జీవితము అంతమైపోతుంది, ముగిసిపోతుంది, అర్థం లేకుండా పోతుంది. అది మానవ జీవితం. కానీ దేవుని కుమారుల జీవితం చూడండి, అది పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ నష్టమే లాభమవుతుంది, అక్కడ కష్టమే, బలహీనతే ఏమవుతుంది? బలమవుతుంది. ఒత్తిడి ఏం చేస్తుంది? కృంగదీయట్లేదు, లోపల నుండి శక్తిని బయటికి తీసుకొస్తుంది. చూడండి, అందుకొరకు నీడ ఉండాలి కదా. ఆ నీడను చూస్తున్నాం. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, శరీరం మీద ఒత్తిడి పడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు కాళ్ళు ఏమైపోతున్నాయి? బలహీనమవుతున్నాయి. కానీ లోపల నుండి ఏమొస్తుంది? గొప్ప బలం బయటికి వస్తుంది. చూడండి, పరిగెత్తినప్పుడు అలసిపోయినట్లు కనిపించవచ్చు, కానీ లోపల ఏమైపోతుంది? లోపల నుండి ఫౌండేషన్, పునాది నుండి అవి దృఢంగా తయారవుతున్నాయి. ఒత్తిడి పడితే ఏమవుతుంది? బలముగా తయారవుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితం అదే. లోకములో దేవుడు మన శ్రమల గుండా, కష్టాల గుండా, ప్రతికూలతల గుండా నడిపిస్తున్నాడంటే ఏంటి? బలహీనమైన పరిస్థితులు అని అనుకుంటే అవి శరీరానికే బలహీనమైన పరిస్థితులు, ఆత్మకు బలమైనవి. ఆత్మలో నేను బలవంతునిగా చేసే పరిస్థితులు. ఏదేమైనా మనం నేర్చుకుంటున్నాం. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. లేదంటే మనుషులకు నిరీక్షణ లేదు. మనుషులు మరణం కొరకు ఎదురు చూడాలి. మరణం కొరకు ఎదురు చూసేవారు ఎంత దురవస్థలో ఉన్నారో తెలుసా? మాకు శిక్ష విధించబడింది, మేము మరణం కొరకు ఎదురు చూస్తున్నాం అనే దురవస్థలో ఉన్నట్టే కదా. మరణం కొరకు ఎదురు చూసే వ్యక్తి ఎంత దీన స్థితిలో ఉన్నాడు, దీన అవస్థలో ఉన్నాడు. డాక్టర్లు కన్ఫర్మ్ చేసి ఇక లాభం లేదని చెప్పిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఈ లోకంలో మనుషులుగా అలాంటి స్థితిలోనే ఉన్నారు. వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మరణం కొరకు. ఎప్పుడొస్తుంది? ఎండాకాలం దాటిన తర్వాత వస్తుందా? లేకపోతే వర్షాకాలం అప్పుడు వస్తుందా? ఎప్పుడైనా వస్తుంది అది. కాబట్టి అటువంటి దీనమైన స్థితి మన దేవుని పిల్లలుగా జీవించాలి. ఈ లోకంలో ఎలా జీవించగలం? దేవుని ఆత్మచేత నడిపించబడితే. ఆయన నడిపించాలి. నడిపించే వ్యక్తి బోధిస్తాడు, తెలియజేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, హెచ్చరిస్తాడు. మనల్ని నడిపించే వ్యక్తులు చూడండి. ఒక ప్రాంతం మనకు తెలియదు, గైడ్ ఉన్నాడు. ఏం చేస్తాడు? ఎక్కడ ప్రమాదం ఉంది, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏముంటుంది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేరుకోగలం, అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా అన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. ఆయన చేత నడిపించబడాలి. అయితే ఆయన నడిపింపు ఎలా ఉంటుంది? దేవుని కుమారుడుగా నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకుంటావు ఆయన నడిపించే విధానంలో. కాబట్టి ఎవరు దేవుని కుమారులని వాక్యం చెప్తుందో ఆ విధానంలో నడిపిస్తాడని మనం నేర్చుకుంటున్నాం. ఎవరు దేవుని కుమారులో ఆ విధానంలో దేవుని నడిపిస్తాడు. ఎవరు దేవుని పిల్లలు అనే విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు. విశ్వాసానికి ఎంత శక్తి ఉందో చూడండి. మనకు దేవుడు ఏమి ఇచ్చాడు అనే దాంట్లో
చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నిటిని మించింది ఏంటో తెలుసా? ఏంటది? విశ్వాసం. నమ్మే శక్తిని ఇచ్చాడు, చూసారా? దానికి నీవు పరలోకాన్నే కొనుక్కోవచ్చు. పరలోకములో నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు, దేవుని ఇంటి వ్యక్తివి, దేవునికి ఉన్న వాటికి వారసుడివి, హక్కుదారుడివి కావచ్చు. ఎంత గొప్ప విషయం అది! దేని ద్వారా? మనం చూసేవన్నీ నా ధనముతో ఏం చేయగలను, నాకు లోకములో ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్సు, నా చదువుతో ఏం చేయగలను, నాకున్న అంతంత మాత్రం ఉన్న పరిస్థితులతో ఏం చేయగలను, చూడవలసింది చూడట్లేదు. ఏమి ఇచ్చాడు దేవుడు? విశ్వాసాన్ని ఇచ్చాడు. అది దేవుని మీద పెట్టు. అది క్రీస్తునందు ఉంచగానే ఏమైపోతున్నావు? దేవుని బిడ్డవైపోతున్నావు. ఎంత ఆశ్చర్యం! ఇది ప్రపంచానికి తెలుసా? తెలియదు. మరి ఇంత గొప్ప విషయం ఉందని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? తెలిసినవాడే కదా చెప్పాలి. నువ్వు నేనే చెప్పాలి. ఆ నమ్మకాన్ని ఏదో యేసుప్రభు మీద పెడితే నువ్వేమైపోతావు తెలుసా? పరలోక రాజ్యానికే వారసుడు అవుతావు, హక్కుదారుడు అవుతావు. ఇంత చిన్న విషయానికి అంత గొప్ప లాభం వస్తుంటే ఎందుకు పోగొట్టుకుంటావు? దేవుడు ఎంత సులువుగా చేశాడు ప్రపంచానికి. ఎంత సులువుగా చేశాడండి. ఏ వ్యక్తికైనా సరే దేవుడే. పరలోక తండ్రి ఎలా చేశాడు చూడండి. ప్రతి వ్యక్తికి శరీరంతో సంబంధం లేకుండా, కలర్తో సంబంధం లేకుండా, ధనముతో సంబంధం లేకుండా, అలాగే జ్ఞానంతో సంబంధం లేకుండా, ఆరోగ్యంతో సంబంధం లేకుండా ఉన్న దాంతో, ఆ విశ్వాసంతో దేవుడు పరలోక సంబంధమైన వాటిని స్వతంత్రించుకునే దివ్యమైన అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. ఇది మనం గుర్తించాలి. కాబట్టి అది మొదటి విషయంగా మనం వింటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా క్రీస్తు మీద ఉంచడానికే నేను ఎంకరేజ్ చేస్తుంటాడు. నీకు బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, నీకు హెచ్చరిక చేస్తాడు. నీ విశ్వాసం కలిగి ఉన్నావా లేదా శోధించుకొని చూసుకో. ప్రభువు మీద, క్రీస్తు మీద నీ జ్ఞానం చెప్పకపోయినా క్రీస్తు మీద, ఆయన మాటల మీద, ఆయన వాగ్దానాల మీద, ఆయన వ్యక్తిత్వం మీద. ఆయన మార్పు లేనివాడు. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. తన స్వభావానికి వేరుగా దేన్ని ఆయన చేయడు. ఆయన నువ్వు ఎప్పుడైనా నమ్మొచ్చు. ఆయన నమ్మదగిన వాడు, కొనుటకు తగినవాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ క్రీస్తు మీద కేంద్రీకరించడానికే ఆయన మనకు బోధిస్తాడు, మనకు తెలియజేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రేరేపిస్తాడు. ఇది మొదటిగా మనం విన్నాం. రెండవదిగా, ఎవరు దేవుని పిల్లలో అటువైపే నడిపిస్తాడు. ఎవరు దేవుని పిల్లలు? నీతిని చేసే ప్రతి వ్యక్తి, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:29 నీతిని జరిగించే ప్రతివాడు. కాబట్టి నీతిని జరిగించే ప్రతివాడు దేవుని కుమారుడు గనక నీతిని జరిగించుట కొరకే మనల్ని నడిపిస్తాడు. నువ్వు నీతిని జరిగించాలి. నీ ద్వారా నీతి జరగాలి. నీ ద్వారా జరగడానికి కారణాలైనవి ఏవైతే ఉన్నాయో, ఎక్కడి నుండి? ఆలోచన నుండి క్రియారూపకం దాల్చేంత వరకు. ఇదిగో ఈ విభాగాలన్నిట్లో కూడా ఏముండాలి? నీతి జరగాలి. అంటే నీతియుక్తమైన తలంపులతో ప్రారంభమై నీతియుక్తమైన వాటిని ఇష్టపడి స్థితిలోనికి రావాలి. తలంపులు ఏం కావాలి? ఆశలు. నేను ఆశిస్తాను దేన్ని? నీతిని, న్యాయాన్ని, దుర్నీతిని నేను ద్వేషిస్తాను. అది వస్తానన్నా దానికి నో. నా జీవితంలో ఎన్నటికీ ప్రాణం ఉన్నంత వరకు అన్నట్లుగా చెప్పగలగాలి, గంభీరంగా చెప్పగలగాలి. మనం ఏం పలుకుతామో, మన మనసులో ఎలా ఉన్నామో అదే దేవుడు చూడాలనుకుంటున్నాడు, అదే దేవుడు చూపించాలనుకుంటున్నాడు తన దూతలకు. ఎందుకంటే అదే మెచ్చుకోవాలనుకుంటున్నాడు ఇతరుల ముందు. అలాగే దానికే దేవుడు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచాడు.
బహుమానం అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చూడండి, తమ పిల్లల యొక్క పని వారు చూసినప్పుడు, వారికి సంతోషం కలిగినప్పుడు, వారు అనుకున్నట్లుగా చేస్తే, అనుకున్న దానికి చెప్పిందే కాదు, వారికి ఏం చెయ్యాలి అని వారు ఆలోచిస్తారు. దాన్ని బహుమానం అంటున్నాం. అందులో ఏదైనా ఉండొచ్చు, వారి అవసరతలను బట్టి వారికి ఆనందం కలిగించేది ఏదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా కావచ్చు. బహుమానం అంటే అందులో అనేకమైన విషయాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. కాబట్టి నీతిని జరిగించుట, పరిశుద్ధాత్మ దేవుడు నీతిని బోధిస్తాడు, నీతిని జ్ఞాపకం చేస్తాడు, నీతి కొరకు నిలబెడతాడు. నీతి కొరకు హింస అయినా భయపడకు, నీతి కొరకు త్యాగమైన ప్రాణత్యాగమైన నిలబడుమని అని బోధిస్తాడు. దానియేలుకు ఎన్ని సమస్యలు వచ్చాయి, నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతి కొరకు నడిపిస్తాడు. ఎందుకంటే దాంతోనే నువ్వు ఏం కాగలవు? అనంతమైన జీవితానికి, దేవుని రాజ్యానికి, దేవునికి ఉన్న వాటికి నీవు ఏం కాగలవు? హక్కుదారుడవు కాదు. నాకు హక్కు ఉంది, నేను వారసుని, హక్కుదారుణ్ణి అని నీవు చెప్పగలవు. కానీ ఆయన మాట్లాడనివ్వకుండా, ఆయన స్వరాన్ని వినకుండా లోపలి చెవులన్నీ మూసుకుంటూ ఉంటాం. ఈ చెవులే మనకు కావాలి అనుకుంటే ఈ చెవులతో ఏమి వింటావో అదే దాంట్లో నువ్వు బ్రతకాల్సి వస్తుంది. దేవుని నుండి విను, దేవుని సన్నిధిలో కూర్చో, దేవా నీ నుండి వినాలనుకుంటున్నాను అంటున్నామా? ఎప్పుడు ఈ చెవులన్నీ దేనికి ఇస్తున్నాం? ఈ చెవులకు వినబడేవే, కానీ పరిశుద్ధాత్మ స్వరాన్ని, దేవుని స్వరాన్ని అలాంటి ట్యూనింగ్ చేస్తున్నామా? అలాంటి ఏకాగ్రత, దేవా నీ స్వరం నాకు వినబడాలి, నీ నడిపింపు నాకు కావాలి, నీవేమి తెలియజేస్తున్నావు నేను వినాలి అని దేవుణ్ణి అడగడం, వినడం జరుగుతుందా అసలు మన జీవితంలో? అదెంతో ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి రెండవదిగా మనం వింటున్నాం, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని కుమారుడు, దేవుని పిల్లలు. కాబట్టి నీతిని జరిగించాలి ఆలోచనల ద్వారా, అలాగే నువ్వు ఆశపడే వాటి ద్వారా, నీ ఇష్టాల ద్వారా, నువ్వు కోరుకునే వాటి ద్వారా, నీ యొక్క నిర్ణయాల ద్వారా, నీ ధ్యానము ద్వారా అనేకులు పాపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. చెడు విషయాలు, అన్యాయమైన విషయాలు, అక్రమమైన విషయాలు, వారికి ఉన్న ఆ ఆలోచన శక్తితో వారు ఏమేమో చేస్తుంటారు. దాంతో నువ్వు ఎలా కనబడుతున్నావు? దొంగగా కనబడుతున్నావు. దాంతో ఎలా కనబడుతున్నావు? దేవుని దూతలకు సైతం దూతలకు తేడా ఏంటి? అధికారాన్ని దేవుని దూతలు చక్కగా బాధ్యతాయుతంగా చేస్తాయి, కానీ దురాత్మలు మిస్యూజ్ చేస్తుంటాయి, ఆడుకుంటూ ఉంటాయి మనుషులతో. అలాగే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక పద్ధతిలో ఉన్న వారి చేతిలో ఏమున్నా, AK-47 ఉందనుకోండి, కాముగా దాన్ని ప్రక్కన పెట్టి జనాల మధ్య నుండి వెళ్తూ ఉంటారు. అదే ఓ దొంగకు దొరికితే బెదిరిస్తూ ఉంటాడు, మనుషుల్ని కాలుస్తూ ఉంటాడు, లేనిపోని బీభత్సం విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. అంతకు మించినవన్నీ పట్టుకొని సైలెన్స్గా వెళ్ళిపోతూ ఉంటారు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు. అంటే మీరు అలా చూడండి. అలాగే ఎందుకు అదంటే మనం మనుషులం, మనము దేవుని పిల్లలుగా జీవించాలంటే మనకున్న స్వేచ్ఛ, మనకున్న ధనము, మనకున్న జ్ఞానము, మనకున్న అవకాశాలు, వీటన్నిటిలో అన్నీ నీకున్నా నేనే నిర్ణయం చేసేది, నేను అధికారం అంతా నాదే అన్న దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు అనే చాలా ప్రాముఖ్యం. నీతిని జరిగించే వ్యక్తిగా ఉన్నావా, దుర్నీతిగా, అన్యాయంగా, అక్రమంగా, ఇష్టానుసారంగా ఆలోచించే వ్యక్తిగా, తలంచే వ్యక్తిగా, ఆశించే వ్యక్తిగా, చేసే వ్యక్తిగా, ప్రవర్తించే వ్యక్తిగా ఎలా నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు చాలా ప్రాముఖ్యం. మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా సమాధానపరచువారు ధన్యులు. సమాధానం అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. కొన్ని బంధాలు ఉన్నాయి లోకంలో, కొన్ని బంధాలు ఉన్నాయి. ఆ బంధాలు అనేవి మరణం వరకు, చివరి వరకు వాటిని కాపాడాలి. బంధాలు అనే మాటలో బంధకాలు అనే అర్థం కూడా ఉంటుంది. అర్థమవుతుందా? బంధాలు అంటే బంధించాయి. భార్యాభర్తల సంబంధం చూడండి, తల్లిదండ్రుల పిల్లల సంబంధం చూడండి. అలాగే బంధాల మధ్యలో నిబంధనలు కూడా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ సమాధానం అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, సమాధానాన్ని వదిలేసి ప్రవర్తించే
జీవితము దేవుడు మనకి ఇవ్వడం లేదు. సమాధానంతో చేయొచ్చు. నువ్వు చేసేదంతా సమాధానం కోల్పోయి చేయొచ్చు, సమాధానంతో చేయొచ్చు. ఇది మనం గుర్తించాలి. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి నువ్వు సమాధానంగా చెప్పొచ్చు. అలాగే నీ వైఖరిలో, నీ సాధారణమైన వైఖరిలో కూడా నువ్వు ప్రవర్తించవచ్చు. కానీ నీ వైఖరిలో నువ్వు ప్రవర్తిస్తే సమాధానాన్ని నువ్వు బ్రేక్ చేస్తావు. కానీ సమాధానముల్లో ఉండి నువ్వు మాట్లాడితే నీవు సమాధానం కొరకు పోరాడే వ్యక్తి అవుతావు, సమాధానాన్ని భంగము చేయని వ్యక్తి అవుతావు. రోజున ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, అతని ఎడల ఇతరుల వైఖరి కూడా, భర్త తప్పు చేస్తే భార్య వైఖరి ఏమైనా బాగుంటుందా? ఈమె కూడా సమాధానాన్ని నీవు బ్రేక్ చేసావు కనుక నేను కూడా, నువ్వు అలా ఉండి బ్రేక్ చేస్తున్నావు, తప్పు చేసి నేను తప్పు చేయక నేనేం చేస్తాను, బ్రేక్ చేస్తాను. ఏమి కూడా ఇంకో రూట్లో ఇంకో ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఇద్దరు కూడా ఒకటే పరిస్థితి చేస్తున్నారు. ఏంటది? సమాధానాన్ని భంగపరుచుట. నువ్వు సమాధానాన్ని కాపాడుతున్నావా? సమాధానాన్ని సృష్టించుట అన్న దాంట్లో మనకు సమయం లేదు కనుక 2 విషయాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. యాంప్లిఫైడ్ బైబిల్లో ఈ వాక్యం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వాక్యాన్ని గురించి మనం చూస్తే, యాంప్లిఫైడ్ బైబిల్ మీ దగ్గర ఉంటే మీరు చూడండి, మీకు ఆ యొక్క బైబిల్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ దాంట్లో కూడా మీకు దొరుకుతుంది యాంప్లిఫైడ్ బైబిల్. దాంట్లో ఉన్న దాన్ని నేను మీ కొరకు చదువుతాను. బ్లెస్డ్ ఆర్ ద మేకర్స్ అండ్ మెయింటైనర్స్ అనే మాట అన్నాడు. బ్లెస్డ్ ఆర్ ద మేకర్స్ అండ్ మెయింటైనర్స్ ఆఫ్ పీస్, ఫర్ దే షెల్ బీ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. అంటే బ్లెస్డ్ ఆర్ ద మేకర్స్ అండ్ మెయింటైనర్స్ ఆఫ్ పీస్. మేకర్స్ అండ్ మెయింటైనర్స్ అన్న మాట చెప్పాడు. సమాధానాన్ని కలిగించేవారు, అలాగే దాన్ని కాపాడేవారు. ఎటువంటి అద్భుతమైన విషయము మనం చూస్తున్నాం. కాబట్టి సృష్టించుట అలాగే కాపాడుట అనే విషయం, మెయింటెనర్స్ అనే దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. మెయింటైన్ చేసే వాళ్ళని చూడండి, మీకు అన్నీ రాసుకోవచ్చు. మీరు మెయింటైన్ చేసే వాళ్ళను మీరు చూస్తే, మెయింటైన్ చేయని వారిని చూడండి, వారి వస్తువులు పాడైపోతాయి. వారి వస్తువులు మెయింటైన్ చేసే వారి వస్తువులు కొత్తగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, క్రొత్త దానిలాగా ఉంటాయి. వేరే వాళ్ళవి చెత్తబుట్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, మెయింటైన్ చేయలేదు. ఈ మెయింటెనెన్స్ అన్న దాంట్లో అనే విషయంలో కంటిన్యూస్ టు వర్క్ ప్రాపర్లీ బై చెకింగ్ ఇట్ రెగ్యులర్లీ అండ్ మేకింగ్ రిపేర్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని డిక్షనరీలో ఇచ్చాడు. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయి. మెయింటైన్ చేయడంలో ఇవన్నీ ఉన్నాయి. వారు కంటిన్యూగా వర్క్ ప్రాపర్లీ ఉంటుంది, అలాగే రెగ్యులర్గా చెకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ రిపేర్ కావాలా, ఎక్కడ సర్దుబాట్లు కావాలి, ఎక్కడ ఏమేం కావాలి, వాటన్నిటినీ చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది మెయింటైన్ చేయడం, సమాధానాన్ని కాపాడడం, సమాధానాన్ని కలిగించడం, సమాధానంలో నడవడం, సమాధానాన్ని కాపాడడం. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, మనలో మంచి ఉద్దేశాలే ఉంటాయి. ఒక వ్యక్తి పట్ల ముందు మంచి ఉద్దేశాలే ఉంటాయి, కానీ తర్వాత మనము గాయానికి గురవుతాం, హర్ట్ అవుతాం, లేదా ఊహించింది జరుగుతుంది. రిసీవింగ్ మనం అనుకున్నట్లు ఉండదు. వెంటనే మనం ఏమైపోతాం, సమాధానాన్ని కాపాడడానికి నేనెందుకు కాపాడాలి వచ్చేసిందా. తర్వాత మనం అనుకున్నట్లుగా వాళ్ళ రెస్పాన్స్ ఉండదు. మనం వాళ్ళ మంచి కొరకు ప్రయత్నం చేస్తుంటే సరే అని కూడా అనకుండా వారు నిందించేవారుగా మనల్ని ఉన్నారనుకోండి, అప్పుడు వెంటనే మనలో నుండి నాకేమైనా రోషం తక్కువనా, నాకేం పనిపాటు లేదనుకుంటున్నావా అని మనము కూడా వైఖరిని మార్చేస్తాం. అది కాదండి, దాని విలువలు ఇలా ఉంటాయి, దానివల్ల లాభాలు ఈ విధంగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. సరే సమయం ఉన్నప్పుడైనా ఆలోచించండి అని పోరు. ఎలా పోతుంటారు? చాలామంది ఉన్నారు,
అన్నట్లుగా వెళ్తుంటారు. దాని ద్వారా నువ్వేం చేస్తున్నావు? సమాధానాన్ని కాపాడట్లే. వారు తిరస్కరించారనుకోండి, సమాధానం సృష్టించుట అనే దాని గురించి నేర్చుకోవాలి, తర్వాత కాపాడుట. సమయం లేనందుకు రెండు కలిపి మీకు గుర్తు చేస్తున్నాను. మనము సమాధానాన్ని సృష్టించాలి, అది మనం విన్నాం గత వారంలో. ఇప్పుడు కాపాడుటలో మనకు అనేకమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మెయింటెనెన్స్ చేయడంలో అక్కడ ఏం కావాలో దాన్ని అక్కడ నీవు మాట్లాడాలి. ఒక వ్యక్తి బ్రేక్ చేస్తున్నాడు, నువ్వేం చేయాలి? నువ్వు కూడా బ్రేక్ చేస్తావా? ఒక వ్యక్తి తిరస్కరిస్తున్నాడు, నువ్వేం చేయాలి? తిరస్కరిస్తుంటే నీకే అక్కర్లేదంటే ఇప్పుడు నాకే వచ్చిందా అనే మాట నువ్వు అనకూడదు. ఒక వ్యక్తి మూర్ఖంగా మాట్లాడుతుంటే నీవేమనాలి? అయ్యో ఎందుకలా మాట్లాడుతున్నారు అనాలి. ఒక వ్యక్తి నిన్ను నిందిస్తుంటే అయ్యో నేనేం చేశాను, అది బాగుంటుంది కదా. ఒక్కొక్కరు చూడండి, వాళ్ళ వైఖరి మన వైఖరి కొంచెం షార్ప్గా ఉంటుంది, మన వైఖరే. అందుకే వారిలోని యథార్థవంతులు ఎలా ఉంటారు? ముండ్లుగా ఉంటారు అన్నాడు. ఎవరాట వాళ్ళు? యథార్థవంతులు. వారు యథార్థత అనుకునేది అంత భయంకరంగా ఉంది. మనం అనుకునేది నేను ఇక చాలా సాఫ్ట్గా మాట్లాడాను అంటాం. ఏంటా సాఫ్ట్? నువ్వు కూడా ఆ వ్యక్తిని గాయపరిచి, నువ్వు కూడా నిందించి, నీవు కూడా దాని విలువలు చెప్పకుండా సమాధానాన్ని కాపాడిరా. పరిశుద్ధాత్ముడు బోధించడానికి ఏదైనా ఒకటి వదిలిపెట్టక్కడ. ఆయన మాట్లాడాలంటే నీవు ఏదైనా ఒకటి అక్కడ మాట్లాడాలి కదా. ఏదైనా ఒక మేలుకరమైన మాట మాట్లాడే వెళ్ళాను. సమాధానాన్ని అక్కడ భంగపరిచి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి మనం దూషిస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? వెంటనే ఎవడు సొమ్ము తినట్లేదు ఇక్కడ, నా ఇంట్లో నా పని చేసుకుంటూ నా నీడ కింద నేను బ్రతుకుతున్న చెట్టు కింద అయినా నా చెట్టు కింద నేను ఉంటున్నాను అనేది మనకు చాలా అద్భుతమైన మాటలు మనకు కదా. దానికి బదులు సమాధానాన్ని కాపాడే విషయం చూడండి. భక్తులైన వారందరూ ఏం చేశారు? తమ దూషించిన వారిని బ్రతిలాడుకున్నారు. అయ్యో ఎందుకు మీరు మమ్మల్ని దూషిస్తున్నారు? అయ్యో ఏం జరిగింది మా ద్వారా పొరపాటు? అదెంత బాగుంటుంది, సమాధానాన్ని కాపాడుతుంది. అని భార్య భర్త దగ్గర అనలేకపోతుంది, అనలేక ఇంకా కోపాన్ని రేపడానికి ఈ మధ్య మీకు బాగా బీపీ ఎక్కువైనట్టుంది, డాక్టర్ దగ్గరికి పోండి అనే మాటలు. దాని ద్వారా ఏమవుద్ది? బీపీ తగ్గుద్దా? పెరుగుద్ది. చూడండి, చాలామంది మనలో ఎటువంటి వ్యక్తి అయినా సరే మన వైఖరి శరీరంలో తీసుకుంటున్నా, కాపాడలేదు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. సమాధానాన్ని నీవు కాపాడాలి. సమాధానపూర్వకముగానే నీ మాటలు, నీ సంభాషణ ముగిసేటప్పుడు కూడా నీవు విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరచాలి. అంతేకాని ఇక అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టకూడదు. నువ్వేం చేయాలి? నిరీక్షణ మాటలు అక్కడ నువ్వు పలకాలి. భక్తులైన వారు చూడండి, అపోస్తలుడైన పౌలును వారి బృందాన్ని భ్రష్టులు అనే వారితో ఏమంటున్నాడు? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందురని మేము ఎదురు చూస్తుంటాం అన్నారు. ఎప్పుడైనా మీరు ఆ విధంగా? మేము భ్రష్టులమ్మా, అసలు నిజమేంటో తెలుసా? అసలు సంగతి ఏంటో తెలుసా? అసలు నీ సంగతి ఏంటో తెలుసా? మన వైఖరి చూడండి. మన సమాధానాన్ని కాపాడుతున్నామా? సమాధానాన్ని మెయింటైన్ చేస్తున్నామా? సమాధానాన్ని సృష్టిస్తున్నామా? సమాధానం లేని వాడికే సమాధానాన్ని కలగజేస్తున్నామా? మన దగ్గర అసమాధానం ఆగిపోతుందా? దేవుడు మనకొక మాట చెప్పాడు, చాలా శరీరానికి ప్రమాదకరమైన మాట, ఆత్మకు అద్భుతమైన మాట. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఏం తెలియాలట? సహనం తెలిస్తే సమాధానాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా సులువు. ఏం తెలియాలి? ఎదుటి వ్యక్తికి సహనం తెలియాలి. మనం ఏం తెలియజేస్తున్నాం? సహనం తెలియాలి అన్నాడు. మీ సత్క్రియలు, మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుని మహింపరచాలి అని అంటే మన సత్క్రియలు కాదు, దుష్క్రియలు చూపిస్తున్నా. సహనాన్ని చూపించమంటే కోపాన్ని చూపిస్తున్నా, ఆవేశాన్ని చూపిస్తున్నా, ఇంకేదో చూపిస్తున్నా. నేను మంచివాడిని కాదంటున్నా. ఏం చేస్తున్నావు? బెదిరిస్తున్నావు. చూడండి, దీని ద్వారా నువ్వు ఏమవుతున్నావు? నీ క్రియలే దేవుడు ఎవరు చెప్పారు ప్రభా నువ్వు వెళ్ళి అక్కడ అడగలేవు.
ఖచ్చితంగా అలాంటి వ్యక్తే చెప్పుంటాడు. ఇవన్నీ నువ్వు దేవుని దగ్గర చెప్పలేవు, ఆయనకు అన్నీ తెలుసు. నీకు వినిపిస్తాడు, నువ్వే చెప్పు. అయ్యో ఇట్లెప్పుడు నావి ఎప్పుడు రికార్డ్ చేసుకోలేదు, నావి ఎప్పుడు నా మనసులో ఉండి అలా నన్ను చూసుకోలేదు. ఇతరులనే చూసి ప్రతి ఒక్కరికి మన బుక్కులు ఎంత నిండిపోతాయంటే ప్రతి సంవత్సరం బుక్కుల మీద బుక్కులు కొంటూ ఉంటాం. దేనికి? చెప్పలేనన్ని పుస్తకాలండి. ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరి నేరములు, ప్రతి ఒక్కరు దోషములు ఎన్నిక చేస్తుంటాం. వీళ్ళలా వాళ్ళిలా, ఇది తప్పు అది తప్పు అని ప్రతి వ్యక్తిని ఎంత విమర్శ చేస్తుంటామో తెలుసా? మనల్ని అలా విమర్శ చేసుకున్నా, ఇలా మాట్లాడాలి, ఇలా కాదు. ఇలాంటి మాటల ద్వారా నేను ఎలా తయారయ్యాను? ఇలాంటి మాటల ద్వారా నేను ఎవరినని కనపరుచుకుంటున్నాను? మనం గ్రహించాలి. సమాధానాన్ని సృష్టించాలి, సమాధానాన్ని కాపాడాలి. నీ సంభాషణ సమాధానంతో ముగియాలి అంటున్నాడు దేవుడు. వారు దూషిస్తున్నా, వారు తిరస్కరిస్తున్నా నీవు నిరీక్షణతో అక్కడి నుండి వెళ్ళాలి. నిరీక్షణతో అక్కడి నుండి వెళ్ళాలి. వాళ్ళు నిందిస్తున్నా, ఎందుకు వీరు బ్రతిమలాడుకుంటున్నారు? వారు భ్రష్టులను తీర్పు తీరుస్తున్నా. వీరు అనవచ్చు, తీర్పు తీర్చడానికి మీరెవరు, అన్ని దేవునికి తెలుసు అనొచ్చు, కానీ అనలేదు వారు. అలా అంటే నువ్వు సమాధానాన్ని అక్కడ కాపాడడం, పరిశుద్ధాత్మక అవకాశాన్ని ఇవ్వడం, ఆయన బోధించడానికి అవకాశాన్ని ఇవ్వగలిగిన ఆత్మీయమైన మాట ఏది? అది చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథం 17:14 గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. దేవుడు అన్నాడు, ఎక్కడైనా నీ సంభాషణ సమాధానంతోనే ముగియాలి అన్నాడు. అర్థమవుతుందా? సమాధానం ఉన్నప్పుడే నీవు క్లోజ్ చేయాలి. సమాధానం లేనప్పుడు సమాధానకరమైన మాటలు మాట్లాడి నువ్వు అక్కడ సంభాషణ ముగించాలి. వివాదం అధికం కాకమునుపే దాన్ని నువ్వు వదిలేయాలి అన్నాడు. వివాదం అధికం కాకమునుపే. ఎందుకంటే అక్కడ చెప్పాడు, కలహారంభం నీటి గట్టున పుట్టు ఊట వంటిది అన్నాడు. అది మనం గుర్తించాలి. అది కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట ఇంతే కదా నీకు అనిపిస్తుంది. ఊటలో నీళ్ళు ఎన్ని ఉంటాయండి? కుండ నిండుతుందంటారా? కానీ నువ్వు ట్రై చేస్తే కుండలు నిండుతాయి. ఊట చిన్నదే. మన జీవితంలో కూడా దేవుడు నడిపించేది చాలా చిన్నగానే ఉంటుంది, కానీ కొన్ని అవి ఊటలు. విశ్వాసం కూడా చిన్నదే, కానీ అది ఊట, దానికి మళ్ళీ అంత ఉంటుంది. అక్షయ పాత్ర అంటారు. 5 రొట్టెలు 2 చేపలు, దాన్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఇక చూడండి, కనిపించేది 5 రొట్టెలు 2 చేపలే, కానీ అదేం దేన్ని కన్నది అనేది చూస్తే చివరికి 12 గంపలు అక్కడ ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపల చిన్నది 12 గంపల నిండుగా రొట్టెలను కన్నది. చివరికి 5,000 మంది పురుషులు తిన్న తర్వాత 5,000 మంది పురుషులు, అక్కడ పురుషుల సంఖ్య మాత్రమే లెక్కిస్తారు. పురుషులు అనగా 20 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, 20 సంవత్సరాల లోపల వాళ్ళ సంఖ్య లెక్కించరు, స్త్రీల సంఖ్య లెక్కించరు. 5,000 మంది పురుషులు అనే ప్రత్యేకంగా అక్కడ అన్నాడు. ఇక పిల్లలు, స్త్రీలు సంఖ్య కలిపితే ఎంతమంది ఉంటారు? వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత అదేం బ్రేక్ఫాస్ట్ కాదు, అది డిన్నర్. అది మీరు గుర్తించాలి. కాబట్టి మనము గ్రహించాలి. ఒక నెగిటివ్ విషయాన్ని గురించి ఇక్కడ చూస్తున్నాం. అది దేంతో పోల్చాడు? ఊట. దాంతో పెట్టుకోకు, దాన్ని నువ్వు మెయింటైన్ చేయలేవు. దేన్ని? వివాదాన్ని వదిలే. కాబట్టి నిజంగా సమాధానాన్ని కాపాడేవారుగా ఉండాలి. కానీ మనం కాపాడాలనే మన హృదయంలో ఉంటుంది, కానీ వెళ్ళేసరికి మనం అనుకున్నట్లుగా ఉండదు, మనం ఊహించినట్లుగా ఉండదు. వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఇలా అంటాడు, అలా అంటాడంటే వ్యక్తి తిరస్కరిస్తాడు, వ్యక్తి నిందిస్తాడు, వ్యక్తి దూషిస్తాడు, వ్యక్తి అవమానపరుస్తాడు. మనల్ని కూడా నేరస్తులుగా, మనల్ని కూడా అన్యాయస్తులుగా
చిత్రీకరిస్తుంటాడు, దూషణలు కూడా పలుకుతుంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఎందుకీ సమాధానం అని కాదు, నువ్వు సమాధానముతోనే సంభాషణ ముగించాలి. ఎందుకంటే సమాధానం ద్వారా నువ్వు ఎవరవుతావో తెలుసా? దేవుని బిడ్డవు అవుతావు, శాంతి దూత అవుతావు, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని దూత అవుతావు. సమాధానాన్ని ప్రక్కన పెట్టి నువ్వు మాట్లాడి మనిషిగా ఉండడానికి కాదు దేవునికి సమయాన్ని ఇచ్చేది. అలాంటి ప్రవర్తనతో దేవుడు నీకు ముగింపు పలికితే నువ్వు అలాగే మిగిలిపోతావు. దేవుని పిల్లలుగా ఎంత ప్రత్యక్షపరుచుకుంటామో అంతవరకు మనము వారసులం అవుతాం, అంతవరకు మనం ఎవరమవుతామో హక్కుదారులం అవుతాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు మనకు అనేది మనం చూస్తే ఎఫెసీ పత్రిక 4:29లో వినువారికి మేలు కలుగునట్లు మాట్లాడమన్నాడు. వినువారికి ఏం కలగాలి? మేలు కలగాలి. మనం మాట్లాడేది మేలవుతుందా కీడవుతుందా అది ఆలోచించాలి. మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. షార్ప్ వద్దన్నాడు. దుర్భాష అంటే షార్ప్గా మాట్లాడే మాటలే. దుర్భాష వద్దు. ఎటువంటిది మాట్లాడాలి అంటే క్షేమాభివృద్ధికరమైన వచనాలు పలకాలి. ఒక వ్యక్తి మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. గో టు హెల్ అంటే క్షేమం కలుగుద్దా? ఏంటి కలుగుద్దా? మూర్ఖుడి వీపుకు బెత్తమే తగునంటే క్షేమం కలుగుద్దా? నువ్వు మూర్ఖుడివి అంటే క్షేమం కలుగుద్దా? ఏది క్షేమం కలుగుద్ది? అసలు అక్కర్లేదు, ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ లేదు, మళ్ళీ తర్వాత లేదు, ఏం లేదు అంటే క్షేమం ఎలా కలుగుద్ది? మూర్ఖత్వం నుండి క్రిందికి రాగలిగిన మాట నువ్వు మాట్లాడాలి. అతడు పులి స్టాప్ పెడతావా లేదని బెదిరిస్తున్నాడు. దేవుడే ప్రతి వ్యక్తిని సమాధాన పరచగలడు అంటే నీ మాట ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? క్షేమం కలిగిస్తుంది. నేను చెప్పలేకపోతున్నానేమో సరిగ్గా, దేవుడే నీతో మాట్లాడతాడు అంటే ఎంత బాగుంటుంది. అది ఆలోచించండి. కాబట్టి మన సమాధానాన్ని లోపల కూడా భంగం చేసుకోవద్దు. మనం సమాధానకరంగా మాట్లాడకపోతే ఫస్ట్ ఏం జరుగుద్దో తెలుసా? ఆ మాట గుండెలో నుండి బయటికి వెళ్ళొద్ది. ఎక్కడి నుండి బయటికి వెళ్ళొద్ది? బయట నుండి కాదు, ఆ గుండె నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీ సమాధానాన్ని ఫస్ట్ చెరిపేస్తుంది. మీరు అది గ్రహించాలి. మన సమాధానాన్ని చెరిపేస్తుంది. ఏ వ్యక్తి అయినా సమాధానాన్ని కోల్పోయాడు అంటే అతడు షార్ప్ వైఖరి కలిగి ఉన్నాడు. అందుకే మొదట అతని సమాధానం పోయింది. ఇది మనము గ్రహించాలి. కాబట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి అంటున్నాడు. మనం మాట్లాడే మాటల్లో క్షేమం కలగాలి. ఇక నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాం అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నీవే ఫైనలా? దేవుని నుండి కడబూరవా నీవేమైనా? కాదు కదా. దేవుడు ఇంకా ఓపిక ఉంది. దేవుడు ఇంకా ప్రవక్తలనే పంపించగలడు. దేవుడు ఇంకా మాటలు అందించి డైరెక్ట్గా పంపించగలడు. ఇప్పుడు మనకున్న ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడాం. దేవుడు ఇంకా సమయాన్ని కూడా ఇచ్చి మాట్లాడగలడు. మన షార్పులోనే అన్నీ జరిగిపోవాలి. నేను రాగానే వ్యక్తి ఏమైపోవాలి? సెట్ అయిపోవాలి. లేదంటే నాకు ఈగో ఎక్కువ, లేదంటే నేను ఎవ్వడు బాగు చేయలేడు ఇక ప్రపంచంలో అనే డంబపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. అదంతా కాదు. మనం మాట్లాడగానే వ్యక్తి కావాలని కాదు. దేవుడు మనకి ఎంత సమయం ఇవ్వలేదు కదా. దేవుని వాక్యం వినగానే వెంటనే గడగడ వనికి అలా చేస్తున్న వాళ్ళు చూసి వీళ్ళు కొంచెం ఎక్కువైందేమో అనుకుంటాం మనం. ఎందుకంటే మనకు అసలే లేదు కాబట్టి అర్థమవుతుంది. దేవుని వాక్యానికి వెంటనే స్పందించేది లేదు కదా. వీళ్ళు పాపం అమాయకులేమో, కొత్త వాళ్ళేమో. మనం తర్వాత మెల్లిగా ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎంత టైం దేవుడు ఇవ్వట్లేదు. మనం ఇతరులకు టైం ఇవ్వాలి. మూర్ఖంగా మాట్లాడగానే ఇతడు మూర్ఖుడని వెంటనే ముద్ర వేయకూడదు. మనం నిరీక్షణ మాటలు మాట్లాడి రావాలి, విశ్వాస మాటలు మాట్లాడి రావాలి. ఎంత ఉద్రేకములో ఉన్న వ్యక్తి అయినా, యోబు స్నేహితులు చూడండి, మంచివారు, జ్ఞానులు, గొప్పవారు. ఆ దేశంలో యోబు గురించి చెప్పారు, కానీ యోబు తర్వాత వీళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ జ్ఞానం ఆశ్చర్యపరుస్తుంది మనకు. అందులో చివరిలో మాట్లాడిన 4వ వ్యక్తి జ్ఞానం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే, సబ్జెక్టు నేను ఆలోచిస్తుంటే ఇట్లుండాలి సబ్జెక్ట్ అంటే అనిపించింది. టైటిల్ ఇట్లుండాలి. టైటిల్ పెడతాడు. టైటిల్ ఇదిగో యోబు మాట ఇది, నేను నీతిమంతుడిని, దేవుడే నా పట్ల న్యాయం తప్పాడు.
ఒక్కొక్క మాట క్లియర్గా మాట్లాడి ఇది సబ్జెక్ట్, దీని గురించి మనం చర్చిద్దాం అంటాడు. ఇక దీని గురించి మనం దేవుడు ఎవరు, నీ నీతి, నీ నీతితో ఏం కొన్నావు, నీ నీతితో ఏం సాధించావు, సూర్యుని వెలుగుని ఎక్కువ చేసావా, లేకపోతే రాత్రిని ఏమన్నా తక్కువ చేసావా, నీ నీతితో నువ్వు దేవుని కొరగబెట్టింది ఏంటి, సమాజానికి కొరగబెట్టింది ఏంటి అని మాట్లాడడం మొదలు పెడతాడు. ఎంత అద్భుతమైన మాటలండి అవన్నీ కూడా. నీ నీతి ద్వారా దేవునికి నువ్వు చేసింది, ఆయన మహిమను ఎక్కువ చేసి, ఆయన మంచితనాన్ని ఎక్కువ చేసి, నీ నీతి ద్వారా దేవుని కలిగింది ఏంటి, నీ నీతి నీకే కలిగింది, దాన్ని గొప్పగా చెప్తావేంటి అని అటువైపు మాట్లాడాడు. అలా చాలా అద్భుతంగా సబ్జెక్ట్ ఇలా ఉండాలి అనిపిస్తుంటుంది. ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నాడు అతను. కానీ ఆ సబ్జెక్టుకు మనం 100కి 100 మార్కులు వేయవచ్చు. కానీ యోబుకు మాత్రమే సరిపోదు. సబ్జెక్టు అద్భుతమైంది. నీతిని గురించి గొప్ప చేసుకుంటూ ఉంటే దేవుని నీతి గురించి నీకు తెలుసా అని మాట్లాడతాడు. నీ నీతి ద్వారా నువ్వు చేసింది ఏంటి, సాధించింది ఏంటి, నీ నీతి నీకే కదా ప్రయోజనం, దేవుని ముందు చూపెట్టి ఏదో నేను గొప్ప అనడానికి అసలు ఏముంది అని ఈ రకంగా కూడా తీసుకొస్తాడు. అద్భుతమైన అవసరమైన మాటలతో ముగిస్తాడు ఆ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకో సబ్జెక్టులోకి వెళ్తాడు. కాబట్టి ఇవన్నీ బాగానే వాళ్ళ ఎటువంటి జ్ఞానులండి వారు, అసలు ఎటువంటి జ్ఞానులకే వారు జ్ఞానాన్ని నేర్పగలిగిన వ్యక్తులు. కానీ వారి సంభాషణ, వారు ఎంత ఆత్మీయులంటే యోబు దగ్గర 7 రోజులు నోరు మూసుకొని కూర్చున్నారు. మీకు ఇది అర్థం కావాలి. ఎందుకు కూర్చున్నారు? అది మాట్లాడగలిగినంత బాధ కాదు. నోరు మూసుకొని మనం కూడా ఆ బాధను కొన్ని రోజులు అనుభవించాలని వారు మౌనంగా ఒక్కరోజు ఉండాలనుకున్నారు. కానీ 2వ రోజు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. 7 రోజులు అతనితో పాటు అతన్ని ఆదరించడానికి వచ్చిన వారు మౌనంగా ఉండిపోయారు. 7 రోజులు. వారు ఆత్మీయత తక్కువ కాదు, జ్ఞానం తక్కువ కాదు, దేవునితో వారి సంబంధం తక్కువ కాదు. కానీ ఏం జరిగింది? ఆదరించలేకపోయారు, సమాధానకరమైన మాటలు మాట్లాడలేకపోయారు, దేవునికి సంతోషం కలిగించలేకపోయారు, యోబు గాయాన్ని కట్టలేకపోయారు. గాయాన్ని కట్టకపో నీ మందు పని చేయలేదు, కానీ వికటించింది కదా, నొప్పి ఎక్కువైంది కదా. అంటే అంత జ్ఞానం ఉండి, అంత ఆత్మీయత ఉండి, అంత దేవునితో సంబంధం ఉండి, జ్ఞానులకే జ్ఞానాన్ని బోధించగలిగేది ఉండి వారు ఎందుకు సమాధానాన్ని ఇవ్వలేకపోయారు? అదే మన సమస్య కూడా ఇప్పుడు. మన సమస్య అదే భార్య సమస్య, అదే భర్త సమస్య, అదే తల్లిదండ్రుల సమస్య, పిల్లల సమస్య. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అటు నుండి వచ్చే రెస్పాన్స్ అది మనల్ని కట్టడి చేస్తుంది, అదుపులోకి తీసుకుంటుంది. వెంటనే మన సబ్జెక్ట్ అంతా ప్రక్కన పెట్టి ఈ సబ్జెక్టు మొదలు పెడుతున్నా. నీ సబ్జెక్టు నువ్వు మొదలుపెట్టు. నీవు సమాధానాన్ని కలిగించు, నీవు సమాధానాన్ని కాపాడు, అంతే. నీ మాట సమాధానాన్ని కాపాడు. నువ్వు చివరి సంభాషణ, చివరి మాట కూడా సమాధానాన్ని కాపాడినదే పలుకు. క్షేమాభివృద్ధి, నీకు ఎదుటి వ్యక్తికి క్షేమము కలిగేదాన్ని వదులు. లాస్ట్ బాణం, లాస్ట్ మాట. అంతేకాని అక్కడి నుండి మనము క్షేమము కలిగించలేనివి మనం అలా మాట్లాడితే మనతో ఇతరులు ఏమని పలకాలనుకుంటామో దాన్నే చేయొచ్చు. దేవుడు అద్భుతంగా బైబిల్ అంతటిని ఒక్క మాటలో చెప్పాడు. ఆ ఒక్క మాట ఏంటో తెలుసా? మనుషులు నీకేం చేయాలనుకుంటావో అదే నువ్వు చెయ్యి అన్నాడు. నీకు ఏదైతే అర్థమవుద్ది కదా అని ఆ మాట చెప్పాడు. బైబిల్ అంతా ఒక్క మాటలో ఉందంటే ఈ మాట చెప్పవచ్చు మనం. ఏ మాట? మనుషులు మీకేం చెయ్యాలని కోరుకుంటారో దాన్నే చేయండి. నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు, మూర్ఖంగా మాట్లాడుతున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, బాధను బట్టి అరుస్తున్నావు, బాధను బట్టి మాట్లాడుతున్నావు, అవమానాన్ని బట్టి, నష్టాన్ని బట్టి మాట్లాడుతున్నావు. నీతో ఇతరులు ఏం మాట్లాడాలి? అది ఇతరులతో నీవు మాట్లాడు. అది మానేస్తే ఎలా ఉంటుందో తెలుసా? పరదేశులకు సహాయం చేయమంటే పరదేశి మనస్సు నీకు అర్థం కావాలి కదా. ప్రతివాడిని వీడు దోసుకోవడానికే వచ్చాడు, వీడు కొంచెం సంధించామనుకో ఇల్లే వాడి పేరు అయిపోద్ది అనే దృష్టితో చూస్తుంటే ఒకసారి వెళ్ళు, వేరే ప్రాంతానికి వెళ్ళు. నీ మనసు ఎంత మంచిదని ప్రతివాడు దొంగలాగా చూస్తుంటాడు నిన్ను. అప్పుడు నీ హృదయం నొచ్చుకుంటూ ఉంటుంది. ఎవరికి ఏం చేశానని నన్ను ఇలా చూస్తున్నారు. పరదేశి మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అన్నాడు.
కాబట్టి పరదేశి పట్ల ఎలా ప్రవర్తించాలో మీరు తెలుసుకోండి. మిమ్మల్ని ఎలా చూశారు ఐగుప్తీయులు? మీరు ఎంత అనుకూలంగా ఉన్నా, ఎంత వారి కొరకు కష్టపడుతున్నా, ఉదయం లేచింది మొదలుకొని నిద్రపోయేదాకా వాళ్ళ కొరకే జీవితాన్ని అంకితం చేస్తున్నవాడు ఏమంటున్నాడు? యుద్ధం వస్తే వాళ్ళతో చేరి మనల్ని నష్టపరుస్తాడని అనేటట్లే చూస్తున్నాడు, పారిపోతాడంటట్లు చూడట్లేదు. ఎంతసేపు నిన్ను నిందిస్తూనే ఉన్నాడు, నిందించి నిన్ను కష్టపెడుతున్నాడు. పరదేశి మనసు ఎట్లుంటుందో తెలుసా? అసలే మనకి ఇక్కడ ఎవరు లేరనే భయముతో, బాధతో, విచారముతో ఉన్నాం. ఇక అందరూ చూపులు మనల్ని ఎంత బాధ పెడుతూ ఉంటాయి. నటించేవాడిలాగా, మోసం చేసేవాడిలాగా, దోచుకునేవాడిలాగా చూస్తూ ఉండే పరిస్థితులు. అందుకే పరదేశి మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాగే బంధకాల్లో ఉన్నవన్నీ గుర్తు చేసుకోండి అని చెప్పాడు హెబ్రీ 13లో. ఎలా గుర్తు చేసుకోవాలి? నీవును బంధించబడినట్టుగా నీవు ఆలోచించి అలా గుర్తు చేసుకో. అదే నేను బంధించబడ్డా, నన్నే జైలు అన్యాయంగా, అసలు విచారణ లేకుండా, అదంతా అక్కడ తర్వాత చూద్దాం, తర్వాత నీ న్యాయాన్యాయాలు తర్వాత అని లోపలేశారు. కోర్టు కూడా ముందు 14 రోజులు లోపల పెట్టు, తర్వాత మనం ముందు తర్వాత ఇప్పుడైతే శిక్ష భరించాలన్నట్టుగా లోపల పెట్టు అంటే, అప్పుడు లోపల పడ్డ తర్వాత ఏం కోరుకుంటాం? వాటన్నిటి ప్రక్కన పెట్టి నీ పట్ల చేయవలసిన న్యాయం, కనీస ధర్మం, ఒక మంచి మాట, మీ పేరేంటి, ఎక్కడుంటారు, ఏంటి అని చూడకుండా వీడంత దొంగ, వీడంతా నేరం చేసిన వాడే అందుకే లోపలికి వచ్చాడు అన్నట్లు చూస్తుంటే మీకేమనిపిస్తుంటుంది? మీరు బంధించబడినట్లుగా ఆలోచించి బంధకములో ఉన్న వ్యక్తికి కనీసం ఏం కోరుకుంటాడో నువ్వు అక్కడ ఉండొక్క రోజు నీకు అర్థమవుద్ది, అప్పుడు నువ్వు సహాయం చేయి అన్నాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి వీళ్ళు ఎదుటి వ్యక్తి నుండి వచ్చే రెస్పాన్స్ మీద ఆధారపడి ఆదరించాలనుకున్న వారు ఆదరించలేకపోయారు. వారి జ్ఞానం పని చేయలేకపోయింది. అక్కడ మనం కూడా కుటుంబ సంబంధాల్లో, సన్నిహితుల మధ్యలో మనం కూడా అలా ఉంటాం. ఇతరుల మధ్యలో ఆదరించాలి, మంచి మనసు ఉంటుంది. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో వారు మనం అనుకున్నట్లు రిసీవ్ చేసుకోకపోవడం, మనం మాట్లాడిన దానికి సరి అయిన స్పందన లేకపోవడం, వ్యతిరేకతలు ఎదురు కావడం ద్వారా మనము రివర్స్ గేర్ వేస్తున్నాం, వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాం. అలా చేయకుండా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలే పలకాలి. నీకు ఎదుటి వ్యక్తికి మేలుకరంగా ఉన్న మాటలు మాత్రమే నువ్వు మాట్లాడాలి. కాబట్టి సమాధానాన్ని సృష్టించాలి, అలాగే సమాధానాన్ని కాపాడుకోవాలి. శాంతి దూతలుగానే ఎంటర్ అవ్వాలి, శాంతి దూతలుగానే అక్కడ రావాలి. ఎదుటి వ్యక్తి వైఖరితో మనకు సంబంధం లేదు. మన శాంతిని మనం కోల్పోము, మన శాంతియుతమైన వాతావరణాన్ని మనం కోల్పోము. సంభాషణ ముగించినా కూడా శాంతియుతంగానే మనం అక్కడి నుండి బయటికి రావాలి. దీవించగలిగిన స్థితిలోనే, ప్రార్థించగలిగిన స్థితిలోనే, సమాధానము కలుగునుగాక అని ప్రకటించగలిగిన స్థితిలోనే మనము రావాలి. ఇది మర్చిపోకూడదు. అది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. సమాధానాన్ని కలుగచేయాలి, అలాగే సమాధానాన్ని కాపాడాలి. మన ద్వారా సమాధానం పోకూడదు. అక్కడ సమాధానము పోగొట్టేవి ఎన్ని అక్కడ ఎదురైనా మనం ఎవరము? శాంతి దూతలం. సమాధాన వైఖరితో నీవు లోపమును సరిదిద్దాలి. సమాధానం అనే బంధాన్ని బ్రేక్ చేసి నువ్వేదో సాధించకూడదు. సమాధాన వైఖరితోనే వ్యక్తి అవకాశం ఇచ్చినంత వరకు మనం చేస్తాం. అవకాశం ఇవ్వలేదనుకోండి, మనం ఏం చేస్తాం? దేవుడు నాకంటే అనుకూలమైన వ్యక్తిని దేవుడు నీ దగ్గరికి పంపించాలి, నీకు బోధించడానికి, నేర్పించడానికి, కౌన్సిలింగ్ చేయడానికి, లేక దేవుడే నీతో మాట్లాడును గాక అనాలి. అంతేగాని నేను చెప్పిన వినకపోతే నువ్వు బుద్ధిహీనుడవే అనకూడదు. అర్థమవుతుందా? అందుకొరకే ఇక్కడ ఎఫెసీ 4:1-2లో అనేకమైన మాటలు చెప్పాడు. ఇక్కడ సమాధానం అనేది ఎంత ముఖ్యం. సమాధానముతోనే నువ్వు లోపాలు సరిదిద్దొచ్చు. లోపాలు అలాగే ఉండనిమ్మని కాదు, కానీ లోపాలు సరిదిద్దే ముందు మనకేం కావాలి? సహనం కావాలి. గత వారంలో విన్నాం, సాత్వికం కావాలి. ఇవన్నీ ఉంటే సమాధాన వైఖరితోనే మనం వాటిని పరిష్కరించగలము. అది ఇక్కడ గుర్తించాలి. సమాధానాన్ని తొలగించి నువ్వు పరిష్కరించిన లాభం ఏంటి? బంధాలు దెబ్బతిన్న తర్వాత నువ్వు సాధించేంటి? అది మనం తెలుసుకోవాలి. కాబట్టి
సమాధానముతోనే, సమాధాన వైఖరితోనే, శాంతియుతమైన మాటలతోనే మనము దేవుని కార్యాలు చేయాలి. అది అవకాశం ఇచ్చినంత మేరకే. అవకాశం ఇవ్వకుండా చొచ్చుకొని పోవడం ఇదంతా మనకు లేదు. ప్రేమ కలిగిన వాతావరణం వేరు. స్నేహితుల మధ్యలో వారు దూషించిన పట్టించుకోకుండా, వారు తిట్టిన పట్టించుకోకుండా, స్నేహితుల మధ్యలో, కుటుంబం మధ్యలో, భార్యాభర్తల మధ్యలో అవి వేరు. అక్కడ ప్రేమలో స్వతంత్రత ఉంటుంది. కానీ ఇతరులు అవకాశం ఇచ్చినంత మేరకే వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినంత మేరకే, వారు దూషించిన మనం దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే వారు సమాధానాన్ని బ్రేక్ చేస్తున్నారు. నువ్వు కూడా బ్రేక్ చేస్తావా? నేను సమాధానాన్ని కలిగించే మాటలు మాట్లాడతాను, నేను శాంతియుతమైన మాటలు మాట్లాడతాను. అది మనము గ్రహించాలి. కాబట్టి ప్రభు తెలియజేస్తున్నాడు, మనము దీని కొరకు దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అనేకమైన వాక్యాలు ఉన్నాయి దీని కొరకు. ఇవన్నీ ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే వాక్యాలు ఇవన్నీ కూడా. ఆయన మనకు జ్ఞాపకం చేసే విషయాలు. సమాధానమును మనము సృష్టించాలని, సమాధానాన్ని కాపాడాలన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమాధానం కొరకు ప్రేరేపిస్తాడు. సమాధానాన్ని వెదజల్లేవారుగా ఉండాలి. మన ద్వారా సమాధానము కలగాలి, అలాగే కాపాడబడాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి ఆయనకు లోబడి మనము సమాధానాన్ని కలిగించేవారుగా, సమాధానాన్ని కాపాడేవారుగా ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.